సిద్దిపేట మోడల్ అగ్గిపెట్టే మచ్చ. సో ఈయన గురించి లీక్స్ అప్పుడు వికీలీక్స్ కంటే ఆ సంచలనం సృష్టిస్తుంది కవితక్క అప్డేట్స్ అనే పేజ్ ఎక్స్ లో. సో సిద్దిపేట మోడల్ గురించి, అగ్గిపెట్టే మచ్చ గురించి, పన్నీరు పాలదందా గురించి అద్భుతమైన వ్యాఖ్యలు రాశారు. ఒకసారి చూద్దాం మనం. అక్రమాల టానిక్ పన్నీరు వారి పాలదందా ముచ్చట ఎందుకు కనుమరుగయ్యింది? టానిక్ టానిక్ అడిగో ఒక స్పెషల్ జీవో తెచ్చుకుని తోనిక్ అనే ఒక సంస్థ స్థాపించి 100 కోట్ల కొల్లగొట్టడానికి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నాడు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ వైన్ షాప్ చేస్తున్న తప్పిదాలని ప్రజల ముందు పెట్టి వాళ్ళు చేస్తున్న స్కామ్లను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు పాపం ఒక వ్యక్తి. అయితే తోనిక్ సంస్థ జిఎస్టీ ఎగ్గొడుతుందని తెలుసుకుని లోతుగా దర్యాప్తు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. జిఎస్టీ ఎగ్గొడుతుందని ప్రభుత్వం కూడా మంచిగానే దర్యాప్తు చేసిందట. సెంట్రల్ జిఎస్టీ కూడా వీటిపై ఆరా తీసింది. కానీ అక్కడ సెంట్రల్ కి ఎటువంటి సమాచారం దొరకలేదు. ఈ ప్రక్రియలో ఒక నిజాయితీ గల జిఎస్టీ ఆఫీసర్ అయితే బలైపోయినట్ట పాపం. ఎంత చీకటి కోణం ఉంటుందో మీరు నిజంగా ఊహించారు. కవిత కన్ని బయట పెడుతుంది బండారం నిజంగా మా సిద్దిపేట మోడల్ గురించి. అది దారుణాతి దారుణంగా ఉంటుంది వ్యవస్థ. పాపం ఇన్వెస్టిగేట్ చేసిన జిఎస్టీ ఆఫీసరే బలైపోయినాడు. దానికి ఏం చేశారో అప్పటి వరకు హడావిడి చేసిన మీడియా, సోషల్ మీడియా తర్వాత ఎటువంటి సమాచారాన్ని కూడా బయట పెట్టలేదు, ప్రచారం చేయలేదు. ఇంతకీ అసలు ఏమైంది, ఎందుకు ఇప్పుడు ఈ ఊసు లేదు అని ఆలోచిస్తే హ్యాపీరావు కర్ణాటక డి ఒక పెద్ద మనిషి. ఏదో కథ ఉంది. హ్యాపీరావు అంటే మీకు తెలుసుగా, కర్ణాటక డి ఒక పెద్ద మనిషిని హోటల్లో కలిసి ఒక ఒప్పందానికి వచ్చిండ్లు అని సమాచారం. అప్పటి నుండి ఆ సంస్థ చేసిన స్కామ్లు మాయమయ్యాయి. కర్ణాటక డి అంటే మీకు తెలుసు, శివశంకర హర హర శంకర మేబీ అయ్యుండొచ్చు ఆయనే. మరి అయితే అక్కడ హోటల్లో కలిసిరట. ఇక ఈ హ్యాపీరావుకు, ఈ సిద్దిపేట మోడల్కు, అగ్గిపేట మచ్చాకు వాళ్ళ మధ్యలో ఇదేదైతే సంస్థ ఉందో జిఎస్టీ కొట్టిందో దాని మీద ఇక మా గురించి వార్తలు రావద్దు, మా గురించి దర్యాప్తులు కావద్దు అని చెప్పి సెటిల్ చేసుకోవాలని చెప్పి కవితక్క చెప్తుంది. దళితులను ముంచిన పన్నీరు వారి పాల వ్యాపారం. అయితే ఈ పన్నీరు వారి పాల వ్యాపారం ఎట్లా నడిచిందంటే, అప్పుడు గురుకులాలకి, హాస్టళ్ళకి ఏదైనా ఒక సంస్థ పెట్టంగానే లాభాలకు పోతుందా? పాలదందా ప్యూర్ మిల్క్ పోస్ట్ అని కూడా కొంత టైం పడుతుంది జనాల ఆధారం ఉందానంటే. పాలదందా పెట్టంగానే అంటే లాభాలకు పోయింది. ఎట్లా పోయింది? కావాల్సిన అన్ని గురుకులాలకు మా పాలే పోవాలి, అన్నిట్లకు మా పాలే పోవాలి. సారీ, ఒక సామాన్య వ్యక్తి పాల వ్యాపారం చేస్తే అతను నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడాలి. కానీ కంపెనీ పెట్టగానే లాభాల్లోకి పోవడం మనం ఈ సంస్థలో చూస్తాం. ప్రభుత్వానికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ గురుకులాలు అనేకమైన వాటిల్లో తన అధికారం ఉపయోగించి తన పాలే ఉండేలా చూస్తున్నారు మన సిద్దిపేట మోడల్. సో అటువంటి ప్రభుత్వ సంస్థల్లో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎంటర్ప్రీనర్స్ ని ప్రోత్సహించాలి. కానీ అలా జరగలేదు. అధికారాన్ని వాడుకొని తన సొంత సంస్థకు లాభం చేకూరేలా చేసుకున్నాడు మన అగ్గిపెట్టె మచ్చ. ఆ కంపెనీ మీద ఒక క్యూ యూట్యూబ్ ఛానల్, పెద్ద పాట మీద వాస్తవమే, క్యూ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అనేక కథనాలు నడిపి సెటిల్మెంట్ చేసుకొని చేతికి డబ్బులు అందినాక సైలెంట్ అయిపోయిందట. ఆ కంపెనీలో కేవలం పాల వ్యాపారం కాకుండా ఎమ్మెల్యేల ట్రేడింగ్ వ్యాపారం కూడా జరిగింది. కేవలం పార్టీ ఇచ్చిన ఫండింగ్ కాకుండా తన సొంత పైసలు 20 మందికి పైగా ఎమ్మెల్యేలకు ఇచ్చి అవసరం అయితే తనతో బయటకు రావాలని ఒప్పందం కూడా చేసుకున్నట పైసలు ఇచ్చేసి. హ్యాపీరావు అగ్గిపెట్టె మచ్చపై గద్దెనెక్కినాక కొన్ని రోజులు ఇద్దెత్తు ఎగిరిపడ్డ రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యింది? ఈ విషయంలో నేను కూడా కొంత అగ్రి అవుతున్న కవితతోటి. మరి ఏమైందో ఏమో, మరి ఈ హ్యాపీరావుకి సంబంధించిన కేసులన్నీ ఏమైనా కూడా తెలుస్తలేదు. సారీ, హ్యాపీరావు కాదు, పాలక్ పనీర్, మళ్ళా ఇదేంటి కొత్త పేరు పెట్టింది అక్క, సరే పాతది అగ్గిపెట్టె మచ్చ, సిద్దిపేట మోడల్. సామాజిక తెలంగాణలో బహుజనులకు దక్కాల్సిన కొన్ని పనులను తానే లాభం చేకూర్చుకోవడం నిజమైన సామాజిక తెలంగాణ. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంతో అట్టగాగుతున్నది ఎవరు, ఎందుకు అని ఆ వ్యక్తుల మీద ప్రభుత్వం వ్యాఖ్యలు తీసుకోవట్లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇప్పుడు చెప్పండి, రేవంత్ రెడ్డితో లాలూచి పడుతున్నది ఎవరో? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కూడా లాగిదిల్లకు, కానీ ఆయన లెక్కలు కూడా తీసుకుంటారు వాళ్ళు వాస్తవానికి. ఎందుకంటే ఆయన మాటకు వాల్యూ పోయింది, ఆయన మనిషికే వాల్యూ పోయింది. ఎందుకంటే చాలా దుర్మార్గాలు చేసింది ప్రభుత్వం, ఫోన్ ట్యాపింగ్ చేసింది ప్రభుత్వం, అరాచకాలు చేసింది ప్రభుత్వం అని మొత్తుకొని పోయాలకు పోయి ఇప్పుడు మళ్ళా అదే విషయాల్ని మంచిగా కనీసం జర్రంత జ్ఞానం ఉన్న ఎవరు ఉంటే అది మాట్లాడరు. కనీసం ఆ టాపిక్ మాట్లాడకుండా ఉండొచ్చు, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగవచ్చు. నువ్వు ఏదైతే అవినీతి అని మాట్లాడిన వాళ్ళకి పోయి నీతి మంత్రులు లెక్క అవన్నీ కరెక్ట్ అయినాయి అని అంటే అది అప్పుడు తప్పెట్లయినాయి, ఇప్పుడు ఉప్పెట్లయింది. సో మొత్తానికి అన్నయ్యను కలిపిన అనుబంధం టానికట, దళితులను ముంచిన పాలు అని చెప్పేసి పెద్దగానే ఇమేజ్ మంచిగా పెట్టారు కవితకు సంబంధించిన అప్డేట్స్ నుంచి. సో అగ్గిపెట్టె మచ్చ, సిద్దిపేట మోడల్ సంబంధించిన కేసులన్నీ ఏమవుతున్నాయి,
పాల వ్యాపారం ఎట్లా సడన్ గా అభివృద్ధి చెందిందని చెప్పేసి కూడా కవిత అప్డేట్స్ అయితే వస్తున్నటువంటి సమాచారం. ఈ సిద్దిపేట మోడల్ గురించి మా సిద్దిపేటలందరికీ